నిన్న కవిత మీడియా చిట్చాట్లో బీఆర్ఎస్ నాయకత్వంపై సంచలన విషయాలు మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కవితకు కేటీఆర్కి, కవిత అభిమానులకు కేటీఆర్ అభిమానులకు, కవిత అనుచరులకు కేటీఆర్ అనుచరులకు మధ్య వార్ జరుగుతుంది. తెలంగాణలో కేటీఆర్ వర్సెస్ కవిత అన్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య ఆసక్తికరంగా మారింది. డిజిటల్ వార్. పోటాపోటీగా కేటీఆర్ కవిత టీంలు పోస్టులు పెడుతూ ఉన్నాయి. కేటీఆర్ లేకుంటే కవిత ఎక్కడ అంటూ కేటీఆర్ టీం పోస్టులు పెడుతూ ఉంది. ఆ పోస్ట్ ఒకటి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కేసీఆర్ గారి ఇంట్లో ఇంత జరుగుతున్నా కనీసం కేటీఆర్ లక్ష్యంగా కవిత కామెంట్స్ అంటూ ఆ కామెంట్స్ని కూడా మీరు చూడొచ్చు. సొంత చెల్లి ఎదుగుతుంటే వారవడం లేదు అంటూ ఇటు కామెంట్స్ పెడుతున్నారు. సొంత పార్టీకి చెందిన కొంతమంది అక్కగారిపై సోషల్ మీడియా వేధింపులు, వేదికగా నిప్పులు అంటూ ఇలా చాలా పోస్టులు పెడుతున్నా. అందులో కొన్ని పదాలు అసభ్యకరంగా ఉండటంతో నేను వాటిని చదవలేకపోతున్నాను. ఒకరికొకరు విమర్శించుకుంటున్నా. అవి కొంచెం అసభ్యకరంగా ఉన్నాయి కాబట్టి నేను వాటిని చదివి వినిపించడం లేదు. జస్ట్ వాటిని ఆ ట్వీట్స్ని మాత్రం మీకు చూపిస్తూ ఉన్నాను. సోషల్ మీడియాలో కవిత అనుచరులు వర్సెస్ కేటీఆర్ అనుచరులుగా మారింది. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడ అంటూ కేటీఆర్ టీం పోస్టులు పెడుతూ ఉంటే, కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎక్కడంటూ కవిత టీం పోస్టులు పెడుతూ ఉంది. లిక్కర్ స్కామ్ వల్లే పార్టీ ఓడిపోయింది అని కవితకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది. విదేశాల నుంచి ఆడబిడ్డపై పోస్టులు పెట్టడం సిగ్గుచేటు అని కవిత టీం కామెంట్స్ చేస్తుంది. కేసీఆర్ ఫ్యామిలీలో ఈ డిజిటల్ వార్పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది పీక్స్కు చేరుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఇప్పటికే చిట్చాట్లో కవిత మాట్లాడిన మాటలు తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ వార్ గురించి ఎటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ ఇద్దరి మధ్య, అన్నా చెల్లెల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. దానికి సంబంధించి చూస్తా ఉన్నాం గత కొంతకాలంగా. అయితే లోపల రగిలిపోతున్నటువంటి కవిత కానీ కేటీఆర్ కానీ ఈ మధ్య కాలంలో ఓపెన్ గా ఒకరిపైన ఒకరు స్టేట్మెంట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పేరు మాత్రమే తీయలేదు, కానీ కేటీఆర్ బహిరంగంగా మాట్లాడద్దు, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడొచ్చు, పార్టీలో ఉన్నటువంటి అంశాలను పార్టీ దృష్టికి తీసుకెళ్లొచ్చు, కానీ బహిరంగంగా మాట్లాడొద్దు అనేటువంటి స్టేట్మెంట్ కవితను ఉద్దేశించి చేశారు. ఇప్పుడు నిన్న కవిత చిట్చాట్లో కేటీఆర్ పేరు మాత్రమే తీయలేదు, కానీ దాదాపు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చేస్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో యుద్ధం తీవ్రమైంది. ఒకరిపైన ఒకరు టీం కవిత, టీం కేటీఆర్ ఇద్దరు పెద్ద ఎత్తున ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకునే సిచ్యువేషన్ అయితే కొనసాగుతా ఉంది. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చూడదు. ఇప్పుడు చూస్తా ఉన్నాము ట్వీట్ల రూపంలో. ఒకటి కవిత స్పష్టం చేశారు, విదేశాల నుంచి విదేశీ సంబంధించినటువంటి అకౌంట్ల ద్వారా చేస్తా ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్టులతో నన్ను తిట్టిపిస్తా ఉన్నారు ఇంటి ఆడపైన అనేటువంటిది ఓపెన్ గానే ఆమె ఫైర్ అయ్యారు. నిజంగానే అంతే విధంగా కేసీఆర్ ఒక్కరే, కేసీఆర్ ను మించి ఎవరు లేరు తెలంగాణలో అని కవిత కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే కవిత ఇవ్వకంటే ముందే కేటీఆర్ టీం పేరిట కేటీఆర్ ను సమర్థిస్తూ ఆ టీం ఆల్రెడీ పెద్ద ఎత్తున కవితను విమర్శించారు. కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో దీనికి సంబంధించి కవిత కూడా నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అసలు పార్టీ మొత్తంలో వేరే లీడర్ ఒక్కరే లేరు, లీడర్ అంటూ ఉన్నారంటే ఒక కేసీఆర్ ఒక్కడే అనేటువంటి ఆమె స్టేట్మెంట్. సో యుద్ధం నడుస్తా ఉంది. కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనిపైన రెస్పాండ్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే June 2న కవిత కీలక డిసిషన్ తీసుకోబోతా ఉన్నారు. ఈ వార్, సోషల్ మీడియా వార్, డిజిటల్ వార్ కొనసాగుతుంది అన్నా చెల్లెల మధ్యలో. టీం కవితక్క, టీం కేటీఆర్ అంటూ రోహిత్. అంటే ఇప్పటికే కవిత నిన్న కూడా మాట్లాడారు, విదేశాల నుంచి సోషల్ మీడియాలో ఆడబిడ్డపై, ఇంటి ఆడపడుచుపై ఇటువంటి కామెంట్లు పెట్టిస్తారని. ఇప్పుడు ఆ వార్ పీక్స్కు చేరిన పరిస్థితే కనిపిస్తుంది. దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఎవరు చెప్పట్లేదు, వద్దు మన కేడర్ ఎవరు ఇలాంటి కామెంట్స్కి దిగొద్దు, సోషల్ మీడియాలో ఈ వార్ వద్దు అని. గతంలో కూడా మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. వైసీపీలో జగన్ షర్మిల మధ్య కూడా ఇలాంటి కామెంట్స్ మనకి కనిపించాయి, సోషల్ మీడియాలో వాళ్ళ క్యాడర్ పోస్టులు పెట్టుకోవడం. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. మీరు ఎవరు వారించట్లేదు మన సోషల్ మీడియా వారియర్ అంటే, మీరు పోస్టులు పెట్టొద్దు ఎవరికి అనుకూలంగానో ఎవరికి వ్యతిరేకంగానో అనేటువంటిది ఇటు టీం కవిత సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఇటు టీం కేటీఆర్ కి సంబంధించిన వ్యక్తులు పెట్టట్లేదు. పైగా పోటీ పెరిగింది. నిన్న కేటీఆర్ ఏం చేయట్లేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కార్యక్రమాలు తీసుకోవట్లేదు, సోషల్ మీడియా డిజిటల్ టీమ్ కు పరిమితమయ్యారు, కేవలం ట్వీట్ లైవ్ చేస్తా ఉన్నారని కవిత చేసిన తర్వాత అసలు కేటీఆర్ గత కొంతకాలంగా ఏం చేస్తున్నారు, 1.5 year నుంచి అధికారం పోయినప్పటి నుంచి అనేటువంటిది
పెద్ద ఎత్తున పోటీగా కేటీఆర్ ను సమర్థిస్తూ పోస్టు పెడతా ఉన్నారు. కేటీఆర్ లగచర్ల ఘటనని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు, ఢిల్లీ వరకు వెళ్లారు అనేటువంటిది, కాంగ్రెస్ అవినీతిని మొత్తం బట్టబయలు చేశారు అనేటువంటి అంశం పైన. సో అన్ని అంశాలలో రీసెంట్ గా ఎక్సీ భూముల అంశంలో కేటీఆర్ ఏ అంశాలను ప్రస్తావించారు అనేటువంటిది, ఇవన్నీ చేశారు, ఒక్కడే నిలబడ్డాడు, జైలుకు పంపిస్తారన్నా దాన్ని తట్టుకొని నిలబడ్డాడు, సోషల్ మీడియా వారియర్స్ పైన బీఆర్ఎస్ సంబంధించిన టీం పైన కేసులు పెడితే వారికి అండగా ఉన్నాడు, ఇట్లాంటి ఆ కౌంటర్ గా కేటీఆర్ టీం పెడతా ఉంది. ఇక కవితకు సంబంధించి జైలుకు పోయొచ్చిన ధైర్యం సడలలేదు, నియోజకవర్గాల్లో పర్యటిస్తా ఉన్నారు, ఎక్కడ కూడా ఆమె పదవుల కోసం పాటు పడలేదు. సో మొదటి నుంచి కడుపులో బిడ్డ ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనింది. ఇలాంటి స్టేట్మెంట్లు కవితను సంబంధించి. సో మొత్తానికి డిజిటల్ వార్ కొనసాగుతుంది అన్న చెల్లెల మధ్య. కేటీఆర్ ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్, కవితనేమో ఎమ్మెల్సీ పార్టీలో. సో ఎక్కడి వరకు వెళ్తుందో దీనిపైన చర్చ కొనసాగుతా ఉంది. నిజంగానే ఇద్దరి మధ్య కాస్త ఇంకా పీక్ వెళ్లేటువంటి అవకాశం ఉంది డిజిటల్ వార్. రైట్ మధు, నిన్న కవిత మీడియా చిట్ చాట్లో బీఆర్ఎస్ అగ్రనేతలను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటల తర్వాత సోషల్ మీడియాలో కవిత వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా కనిపిస్తుంది. కవిత అనుచరులు కేటీఆర్ని విమర్శిస్తూ ట్వీట్లు చేస్తూ ఉంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటే, కేటీఆర్ అనుచరులు కేటీఆర్ అభిమానులు కవితను విమర్శిస్తూ ఇటు పోస్టులు పెడుతున్నారు. ఇద్దరి అనుచరుల మధ్య ఆసక్తికరంగా మారింది డిజిటల్ వార్. పోటాపోటీగా కేటీఆర్ కవిత టీంలు పోస్టులు పెడుతూ ఉన్నాయి. కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడంటూ కేటీఆర్ అనుచరులు పోస్టులు పెడుతూ ఉన్నారు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎక్కడంటూ కవిత అభిమానులు రీట్వీట్లు చేస్తూ ఉన్నారు. లెక్క స్కామ్ వల్లే పార్టీ ఓడిపోయింది అని కవితకు వ్యతిరేకంగా ప్రచారం జరుపుతున్నారు. విదేశాల నుంచి ఆడబిడ్డపై పోస్టులు పెట్టించడం సిగ్గుచేటు అని కవిత కామెంట్ చేశారు. కేసీఆర్ ఫ్యామిలీలో ఈ డిజిటల్ వార్ ఇప్పుడు పీక్స్కు చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో మనం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితులు చూసాం. షర్మిల జగన్ మధ్య ఇలాంటి వారే చోటు చేసుకుంది. ఇరు అభిమానులు కూడా, అటు షర్మిల అభిమానులు జగన్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద వారే జరుపుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కవిత కేటీఆర్ మధ్య ఈ చోటు చేసుకున్న ఈ వివాదం, ఈ గ్యాప్ వారి అభిమానులు సోషల్ మీడియాలో వార్లు చేసుకునేంత వరకు వెళుతూ ఉంది. మరి దీనికి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కేసీఆర్ రియాక్ట్ అవుతారా లేదా, తర్వాత ఏం జరుగుతుందని చూడాలి. మరోవైపు కవిత 2వ తారీఖున ఏదో ఒక బిగ్ అప్డేట్ చెప్పబోతున్నారు, ఒక సంచలన విషయాన్ని ప్రకటించబోతున్నారు. అది కొత్త పార్టీ కావచ్చు, ఆమె కొత్త రాజకీయ పయనానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు. మొత్తానికి సంచలన విషయాన్ని కవిత 2వ తారీఖున చెప్పబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. ఈలోపు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ వర్సెస్ కవిత టీం అనుచరులు పెద్ద ఎత్తున యుద్ధానికే దిగుతున్నారు. తెలంగాణలో చోటు చేసుకున్న బీఆర్ఎస్లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలపై మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్,